హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీగడ్డం. నేను చిత్ర. ఈరోజు వరం మల్టీగడ్డం కిచెన్లో అరటి పువ్వుతో ఫ్రై చేస్తున్నాను. ఎలా చేస్తానో ఒకసారి చూసేద్దామా. మరి ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అరటి పువ్వుని క్లీన్ చేసుకోవాలండి. యాక్చువల్లీ ఇందులో కొంచెం వైట్ది ఒకటి ఉంటుంది, అలాగే స్టిక్కీగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అది ఒకటి తీసేయాలి. స్టిక్కీగా ఉన్నది మన చేతికి తెలుస్తుంది, ఇది వైట్గా ఉన్నదాన్ని తీసేయాలి. అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ స్టిక్కీగా ఉన్నదాన్ని కూడా తీసేసేయాలి, లేదంటే చేదొస్తుంది కూర. ఈ అరటి పువ్వుని అన్నిటినీ ఇదే విధంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చూడండి, వైట్గా ఉన్నదాన్ని తీసేయాలి, అలాగే స్టిక్కీగా ఉన్నదాన్ని కూడా తీసేయాలి. ఇందులో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తీసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలండి, ఎందుకంటే బ్లాక్ అయిపోతుంది వాటర్లో వేయకపోతే. ఇంకొక విషయం ఏంటంటే, మనం కట్ చేసుకునే ముందు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి, ఎందుకంటే చేయి బ్లాక్ అవ్వకుండా ఉంటుంది, లేదంటే నల్లగా అయిపోతుంది. ఈ అరటికాయ ఫ్రైకి చేయడం చాలా ఈజీ, కాకపోతే ఈ పువ్వుని క్లీన్ చేసుకోవడమే కొంచెం కష్టము, టైం పట్టేస్తుంది, ఓపిక్గా చేసుకోవాల్సి వస్తుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి కానీ తిన్నారంటే అస్సలు వదలరు. ఎలా ఉంటుందంటే, మన నేచురల్గా పెరిగే మష్రూమ్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ ఉంటుందన్నమాట. ఈ క్లీనింగ్ ప్రాసెస్ తప్ప ఇది చేయడం చాలా ఈజీ. అన్నిటినీ ఇదే విధంగా క్లీన్ చేసుకుని కట్ చేసుకుని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అన్నిటినీ కట్ చేసుకుని ఇలా వాటర్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఇందులోకి మన ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక మనము ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చిని ఇప్పుడు వేసుకొని వేయించుకుందాం, అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకుందాం. కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేగినాక మనం ముందుగా అరటి పువ్వు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వాటర్లో, అది కూడా వేసుకుని వేయించుకుందాం. వాటర్ లేకుండా నీట్గా పడగట్టుకొని వేసుకోవాలండి మంచిగా. ఇలాంటి గరిటెలైనా వేసుకోవచ్చు, చిల్లులు గరిటె ఉంటుంది, చిల్లులు గిన్నె ఉంటుంది కదా, దాంట్లో అయినా వేసుకుని వాటర్ని వడగట్టుకోవాలి. తర్వాత వేసుకుని వేయించుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకొని వేయించుకుందాం. అలాగే ఇందులోకి ఇంకొక విషయం చెప్పాలండి, ఉప్పు చాలా అంటే చాలా తక్కువ పడుతుంది, కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోండి. నేను ఇక్కడ పావు చెంచా కూడా వేయలేదు, ఇంకా తక్కువే వేసాను, పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను అంతే. అరటి పువ్వుకి ఎందుకో సాల్ట్ ఎక్కువ పడదు, కొద్దిగా వేసిన ఉప్పుగా అనిపిస్తుంది, కొద్దిగా వేసుకోండి. అలాగే పసుపు కూడా వేసుకొని వేయించుకున్నాను. ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టు కారం, అలాగే ధనియాల పొడి 1/2 స్పూన్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వేయించుకుని బాగా కలుపుకోవాలండి. మొత్తము
మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే అడుగు పడుతుంది. ఇందులో కొద్దిగా కూడా వాటర్ మనం వాడట్లేదండి. మనం కడుక్కున్నాం కదా, పువ్వుని వాటర్లో వేసుకున్న కడిగాం కదా, ఆ వాటరే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ చూస్తుంటే ఇదే మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. అంతే, మన అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్